బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాల పట్టిక. నిజానికి మనమందరం బడ్జెట్లను తయారు చేసుకుంటాం. నెలసరి ఆదాయంపై ఆధారపడేవారైతే నెలకు ఎంత ఆదాయం వస్తుందో అనే దానిపై ఖర్చు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా తన ఆదాయ వ్యయాల పట్టికను రూపొందించుకోవాల్సి ఉంటుంది. అయితే నెలకొకసారి వ్యక్తిలాగా కాకుండా ప్రభుత్వం తన ఆదాయ వ్యయాల పట్టికను ప్రతి సంవత్సరం రూపొందించుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగం 112వ నిబంధన ప్రకారం ప్రభుత్వం ప్రతి సంవత్సరం పార్లమెంటుకు బడ్జెట్ సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతనే బడ్జెట్గా పిలుస్తారు. వాస్తవానికి బడ్జెట్ అనే మాట రాజ్యాంగంలో లేదు. ఇది వ్యవహారంలో వచ్చిందే. కేంద్ర వార్షిక బడ్జెట్ 25-26ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. మొత్తం 50,65,345 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక ఇప్పుడు బడ్జెట్లోని ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం. వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలకు నిధులు, కొనుగోలు శక్తి పెంచడానికి పన్నుల చెల్లింపులో సంస్కరణలు, వేతన జీవులకు ఊరట, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, దేశీయంగా తయారీ పరిశ్రమలకు మద్దతు, పట్టణాభివృద్ధికి, పేదలు, చిన్న వ్యాపారస్తులకు, వేతన జీవులకు ఆదాయ పన్నుల స్లాబ్ సడలింపులు, వృద్ధి రేటును వేగంగా పెంచేందుకు చర్యలు, పెట్టుబడుల పెరుగుదల ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఏ రంగాలకు ఎంత మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించారో చూద్దాం. హోంకు 2,33,211 కోట్లు, వ్యవసాయం అనుబంధ రంగానికి 1,71,437 కోట్లు, విద్యకు 1,28,650 కోట్లు, ఆరోగ్యానికి 98,300 కోట్లు, పట్టణాభివృద్ధికి 96,777 కోట్లు, ఐటీ టెలికాం రంగానికి 95,298 కోట్లు, విద్యుత్కు 81,174 కోట్లు, వాణిజ్య పరిశ్రమలకు 65,533 కోట్లు, వైజ్ఞానిక విభాగాలకి 5,679 కోట్లు కేటాయించారు. ఇక ఇప్పుడు కేంద్రానికి వచ్చే ఆదాయం గురించి తెలుసుకుందాం. ఆదాయం పన్ను నుంచి 22%, కేంద్ర ఎక్సైజ్ నుంచి 5%, కార్పొరేషన్ పన్ను ద్వారా 17%, కస్టమ్స్ ద్వారా 4%, అప్పులతో కానీ క్యాపిటల్ రిసిప్ట్స్ ద్వారా 1%, పన్నేతర ఆదాయం 9%, అప్పులు ఇతర మార్గాల ద్వారా 24% ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. కేంద్రానికి అయ్యే ఖర్చులు: వడ్డీ చెల్లింపులకు 20%, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16%, కీలక సబ్సిడీలకు 6%, రక్షణ రంగానికి 8%, రాష్ట్రాలకు పన్నులు, డ్యూటీల ద్వారా చెల్లింపుల్లో 22%, ఫైనాన్స్ కమిషన్ ఇతర బదిలీల ద్వారా 8%, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 8%, ఇతర ఖర్చులకు 8%, పెన్షన్లకు 4% మొదలైనవి. ఇక వివరాల్లోకి వెళితే బడ్జెట్లో మధ్యతరగతిని దృష్టిలో పెట్టుకొని ఆదాయ పన్ను 12 లక్షల వరకు మినహాయించారు. స్టాండర్డ్ డిడక్షన్ను 50,000 నుంచి 75,000కు పెంచారు. అయితే ఆదాయం 12,75,000 దాటితే మాత్రం ఆదాయ పన్నుల స్లాబ్ ప్రకారం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. 0 నుంచి 4 లక్షల వరకు ఆదాయ పన్ను కట్టనవసరం లేదు. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షలు దాటితే 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్, టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ మినహాయింపు 50,000 నుంచి 1 లక్షకు పెంచారు. రెండో ఇంటిని సొంతంగా కలిగి ఉన్న వారికి అద్దె ఆదాయ పరిమితిని 2,40,000 నుంచి 6 లక్షలకు పెంచారు. మరింత సరళంగా
కొత్త ఆదాయ పన్ను చట్టం బిల్లు ప్రవేశపెడతారు. ఇక వ్యవసాయ రంగానికి విషయానికి వస్తే 100 జిల్లాలను ఎంపిక చేసి వ్యవసాయంలో అధునాతన పద్ధతులను అమలు చేస్తారు. రైతుల నుంచి నేరుగా పప్పు ధాన్యాల సేకరణ, కొత్త నాణ్యమైన విత్తనాల అభివృద్ధికి ప్రత్యేక మిషన్ ప్రారంభం. కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం ద్వారా 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులకు మేలు జరగనుంది. వీటితో పాటు ఎక్కువ దిగుబడి ఇచ్చే చీడపీడలు, వాతావరణ విపత్తులను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేసేందుకు పరిశోధనా వ్యవస్థను ఏర్పాటు చేయడం, కొత్తగా 100కి పైగా వంగడాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వంట నూనె గింజల జాతీయ కమిషన్ను అమలు చేస్తామని చెప్పారు. బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు మొత్తంగా 1.45 లక్షల కోట్లు కేటాయించడం గమనార్హం. తక్కువ ఉత్పాదకత, పంటల సాంద్రత తక్కువగా ఉన్న 100 జిల్లాల కోసం పీఎం ధనధాన్య కృషి యోజన తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. పీఎం కిసాన్ పథకానికి 63,500 కోట్లు కేటాయించారు. పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం, కంది, మినుములు, మైసూర్ పప్పు కొనుగోలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం, కంది, మినప, ఎర్రకందుల దిగుబడి పెంచేందుకు 1000 కోట్లతో 6 ఏళ్ల మిషన్ చేపడుతున్నట్లు చెప్పారు. హార్టికల్చర్ రంగంలో ఉత్పాదకను పెంచి పండ్లు, కూరగాయల సాగుతో రైతులకు మెరుగైన ఆదాయం వచ్చేలా 500 కోట్లతో ప్రత్యేక కార్యక్రమం అమలు చేయనున్నారు. దేశంలో వెనుకబడి జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం, గోదాములు, నీటిపారుదల, రుణ సదుపాయాల కల్పన. ఈ పథకం ద్వారా 1,70,00,000 మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరనుంది. భూ రికార్డులను డిజిటలైజేషన్కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఇక పారిశ్రామిక రంగం విషయానికి వస్తే మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహం. మేక్ ఇన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక రూపొందించనున్నట్లు చెప్పారు. ముడి సరుకు ఉత్పత్తులకు విధించే పన్నుల్లో సడలింపు, సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ 10 కోట్ల వరకు రుణాలు ఇవ్వడమే కాక వాటి కోసం మొదటి సంవత్సరం 10 లక్షల క్రెడిట్ కార్డులు జారీ చేస్తారు. స్టార్టప్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా 20 కోట్ల వరకు రుణాలు ఇస్తారు. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కింద 2 కోట్ల రూపాయలు రుణాలను మంజూరు చేస్తారు. తోలు పరిశ్రమలు, బొమ్మల రంగానికి బడ్జెట్లో చేయూతనిచ్చారు. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు 67% మేర కేటాయింపులు పెంచారు. కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థను ప్రారంభిస్తామన్నారు. బీమా రంగంలో 100% ఎఫ్డిఐలకు అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే నేరుగా విదేశస్తులు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పించారు. కస్టమ్స్ చట్టంలో 7 రకాల సుంకాలను తొలగించారు. గిగ్ వర్కర్లకు అంటే తాత్కాలిక లేక పార్ట్ టైం విధుల్లో పనిచేసే వారికి ఆరోగ్య బీమా, గుర్తింపు కార్డులు, పీఎం స్వనిధి పథకం కింద రుణాల పెంపు, వర్తకులకు 30,000 పరిమితితో యూపీఐ క్రెడిట్ కార్డులు మొదలైనవి చెప్పుకోదగినటువంటి అంశాలు. పట్టణాభివృద్ధికి 1,00,000 కోట్లు కేటాయించడం ద్వారా, అలానే నగరాభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్, 1,00,000 ఇళ్ల నిర్మాణం కోసం 15,000 కోట్లు కేటాయించడం జరిగింది. జల జీవన్ మిషన్ కింద దేశంలోని ఇంటింటికి తాగునీరు. జల్ జీవన్ మిషన్ గడువు 2028 వరకు పొడిగించారు. అందుకు 67,000 కోట్లు, మొత్తం తాగునీరు పారిశుద్ధ్యానికి 78,220 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక విద్యుత్ రంగాని విషయానికి వస్తే విద్యుత్ రంగంలో సంస్కరణలు, అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక, వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదర్ నిధులు మరియు మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా 1.50 లక్షల కోట్ల రుణం ఇవ్వడం, అణుఇంధన రంగంలో సంస్కరణలు, 2033 నాటికి 5 స్వదేశీ రియాక్టర్ల నిర్మాణం, వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ మొదలైనవి. ఇక విద్యా ఆరోగ్య రంగాలకు విషయానికి వస్తే వీటి కోసం మెరుగైన నిధులు కేటాయించడం,
ముఖ్యంగా ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మరియు మెడికల్ విద్య అంటే వైద్య విద్య, కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు, ఐఐటిలో సామర్థ్య విస్తరణ, ఐఐటి ఐఐఎస్సి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో కొత్తగా 10,000 ఫెలోషిప్స్లు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపు కోసం నిధులు, అంగన్వాడీ కేంద్రాలకు కొత్త అంగులతో పాటు బాలల ఆరోగ్యానికి కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించడం, ప్రభుత్వ పాఠశాలలో బ్రాడ్బ్యాండ్ సేవలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో కొత్తగా 75,000 మెడికల్ సీట్లు పెంపు, దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రులు, 200 ఈకేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, క్యాన్సర్ ఔషధాలు, సర్జికల్ పరికరాలపై సుంకాలు తగ్గించారు, మెడికల్ టూరిజం ప్రోత్సాహానికి వీసా నిబంధనల సరళీకరణ, పిఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కొత్త పథకాల అమలుకు 10 లక్షల కోట్లు కేటాయించారు. ఇక ఎనర్జీ, టెక్నాలజీ, రీసెర్చ్ రంగాల విషయానికి వస్తే న్యూక్లియర్ ఎనర్జీ మిషన్, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో అణు విద్యుత్ అభివృద్ధి, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్స్, గ్రీన్ ఎనర్జీ అంటే రిన్యూవబుల్ ఎనర్జీస్, ఉదాహరణకు సోలార్ ఎనర్జీ రంగానికి పెట్టుబడులు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, ఉదాహరణకు ఫ్యూయల్ సెల్ వెహికల్స్కి ప్రోత్సాహం కల్పించడం, అగ్రికల్చర్ అండ్ స్పేస్ టెక్నాలజీ అభివృద్ధికి అధునాతన విధానాలు మొదలైనవి చెప్పుకోదగినటువంటి అంశాలు. ఇక ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో తగ్గుతాయో తెలుసుకుందాం. ధరలు తగ్గే వస్తువులు ఎల్ఈడి టీవీలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, తోలు వస్తువులు, నైలాన్ బట్టలు, చేనేత వస్త్రాలు, భారతదేశంలో తయారైన దుస్తులు, వైద్య పరికరాలు, క్యాన్సర్ మరియు అరుదైన వ్యాధులకు వాడే మందులు, 12 రకాల ఖనిజాలు మొదలైనవి చెప్పుకోదగ్గవి. ధరలు పెరిగే వస్తువుల గురించి తెలుసుకుందాం. దిగుమతి చేసుకునే మోటార్ సైకిల్స్, ప్రీమియం టీవీలు, ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు, అల్లిన బట్టలు మొదలైనవి. మొత్తం మీద చూస్తే ఈ బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఊతమిస్తూ మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రామీణ మరియు పట్టణాభివృద్ధికి, మధ్యతరగతికి, పేదలకు, సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలకు, స్టార్ట్అప్లకు ప్రయోజనం కలిగించేలా ఉంది. ఆదాయ పన్నులో భారీ మినహాయింపులు ఇవ్వడం ద్వారా వేతన జీవులకు ఊరట, పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పవచ్చు.